ఇప్పుడే నేను తండేలు సినిమా ట్రైలర్ చూసా ఇప్పుడే. అబ్బా ఉందబోయా తండేలు సినిమా ట్రైలర్ ఉందే, అబ్బా అదిరిపోయింది అంతే. దీంట్లో మనం ముఖ్యంగా చెప్పాల్సింది అదే అరాచకం, అమృతం, అమోఘం, అద్భుతం అన్నీ. అసలు ఇందులో నాగ చైతన్య యాక్టింగ్ ఉంది, అబ్బా 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 వేరే లెవెల్. ఆ నాగ చైతన్య క్యారెక్టర్ చూస్తుంటే మా ఊళ్ళో నన్ను నేనే చూసుకున్నట్టు. అంటే ఏంటంటే నాది కూడా సేమ్ క్యారెక్టరే. కాబట్టి సినిమా హీరోలు ఇప్పుడు దాకా చేపలు పట్టే క్యారెక్టర్లు ఎవరు కూడా చేయలే ఈ రోజుల్లో. నాగ చైతన్య ఒక్కడే చేశాడు. కాబట్టి ఈ సినిమా రిలీజ్ అయిన తర్వాత ఈ సినిమా ఖచ్చితంగా 10,000 కోట్లు కొట్టేస్తుంది. కానీ ఈ సినిమాని అందరూ ఆదరించాలి, అభిమానించాలి. ఎందుకంటే ఈ రోజుల్లో ఇలాంటి సినిమాలు చేయడం చాలా కష్టం. పైగా సాయి పల్లవి యాక్టింగ్ చేస్తుంది, డ్యాన్స్ చేస్తుంది, అబ్బా 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 ఎర్రగా తీసేసింది అంతే. వెనక ముందు కింద పైన ఊపేస్తుంది. పైగా మనం సాయి పల్లవిని చూసుకోవచ్చు. ఎప్పటి నుంచి గత ఏదో సాయి పల్లవి వచ్చినప్పటి నుంచి ఇప్పుడు దాకా అన్ని సినిమాల్లో సాయి పల్లవి ఊపేస్తుంది కింద పైన. కాబట్టి దీంట్లో కూడా నాకు చూస్తుంటే నాకైతే పిచ్చెక్కిపోయింది నాకు. అరే సాయి పల్లవి లాంటి అమ్మాయి నేను కూడా పెళ్లి చేసుకోవాలా అని నాకైతే ఇంకా అదే నాకు కళ్ళు మూసినా కళ్ళు తెరిచిన సాయి పల్లవి అంతే. పైగా సాయి పల్లవిని పెట్టుకోవడం వాళ్ళకి ఉన్న లక్కీ ఛాన్స్ అది. కాబట్టి ఏంటంటే తండేలు సినిమాలో సాయి పల్లవి ఉండడం చాలా అదృష్టం వాళ్ళకి. పైగా సాయి పల్లవి వల్ల ఆ సినిమా బాగా ఆడుతుంది. పైగా నాగ చైతన్య మనం చూసుకుంటే నాగ చైతన్య ఆయన ఒక బెస్ట్ యాక్టర్. అయినా నాగ చైతన్య కానీ, నాగార్జున కానీ, వాళ్ళ తమ్ముడు అఖిల్ కానీ అందరూ ఆ ఫ్యామిలీలు అందరూ పెద్ద పెద్ద యాక్టర్లే. వాళ్ళందరూ బెస్ట్ యాక్టర్లు. కాబట్టి ఈ తండేలు సినిమా రేపు ఎన్నో తేదీ, అది 7వ తేదీ రిలీజ్ అవుతుంది ఈ సినిమా కోసం నేనైతే వెయిట్ చేస్తున్నాను. నేనైతే ఆగలేకపోతున్నా, గిలగిల కొట్టేసుకున్నా. కాబట్టి ఈ సినిమాలో ఏంటంటే చేపలు పట్టేవాడుగా ఆ క్యారెక్టర్ చేయడం, ఆ క్యారెక్టర్లో అది ఏందో ఉంటుంది. అది ఇప్పుడు నేను ట్రైలర్ చూస్తే నాకేమనిపిస్తుంది అంటే ఏందో మన ఇద్దరి మధ్య కాస్త ఏమేమి ఉన్నాయి అన్నారను. అంటే నాకు ఎలా ఉందంటే ఇది చూస్తుంటే అంటే రియల్ లవ్ స్టోరీలు కూడా ఇలాగే ఉంటాయి సేమ్. కాబట్టి ఈ సినిమాలో ఆ ట్రైలర్ మనం చూస్తూ ఉంటే మనకు అర్థమవుతుంది ఎవరిని నాగ చైతన్యని కిడ్నాప్ చేయడం. కిడ్నాప్ ఏందో నాకైతే అర్థం కాల. ఏందో పాకిస్తాన్ అంటారు, కాసేపు ఆ దేశం అంటారు, ఇంకో దేశం అంటారు, బందీ చేసి ఉంటారు, దేశం కోసం అతను ప్రాణం ఇచ్చేస్తా అంటాడు. నాకైతే అర్థం కావట్లేదు. కానీ ఫైనల్గా చూసుకుంటుంటే ఈ సినిమా లవ్ స్టోరీయే కాకుండా దేశభక్తికి సంబంధించిన సినిమా ఇది. కాబట్టి మన దేశంలో ఉన్న ప్రతి ఒక్కరు చూడాలి ఈ సినిమా. పైగా నాగ చైతన్య గురించి చెప్పాల్సిన అవసరం లే. హిందీలో, తమిళ్లో, కన్నడలో, మలయాళంలో అన్నింటిలో ఆయన పెద్ద స్టార్ అయినా. కాబట్టి ఏంటంటే అలాంటి పెద్ద పెద్ద హీరోలు అలాంటి క్యారెక్టర్లు చేస్తున్నారు. కాబట్టి ఈ తండేలు సినిమా ప్రతి ఒక్కరు చూడాలి, ఆదరించాలి, అభిమానించాలి. పాటలు కూడా విన్నా ప్రతి ఒక్క అమ్మాయిలు ఈ పాటను చేస్తారు. ఏం చేస్తున్నారు? డ్యాన్సులు. మొన్న చూస్తే ఓడేవాడు అబ్బాయి ఒకడు, నా ఫ్రెండ్ ఒకడు, ఓడి కూడా చీర కట్టుకుని అసలు డ్యాన్సు సాయి పల్లవి లాగా చేయాలని. అంటే ఏంటంటే అది అయిపోయింది. ఆయన పాట గుర్తులేదన్న. ఏందో బుజ్జి తల్లి అన్నాడు, ఏదో చిట్టు తల్లి అన్నాడు, నువ్వు లేకుండా నేను బతకలేనాడు. నేను ఇప్పుడు దాకా నాగ చైతన్య చూసింది ఏంటంటే రొమాంటిక్ స్టార్ అయినా నాలాగే సేమ్. అంటే రొమాన్స్ ఎప్పుడు చూసినా ఈ సినిమాలో కూడా. అంటే ఇది ఒక యూత్ సినిమా. తండేలు అనేది అందరూ చూడాల్సిన సినిమా. ఈ సినిమాలో రొమాన్సులు, పాటలు, ఫైట్లు, డ్యాన్సులు, అబ్బబ్బా యాక్టింగ్ ఏం కావాలి అది ఉంది. పైగా ఎక్స్పోజింగ్ కూడా. అంటే అచ్చమైన అమ్మాయి అంటే తెలుగు అమ్మాయిలు ఎలా ఉండాలో, అంటే తెలుగు అమ్మాయి ఎలా అందంగా ఉంటుంది అనేది ఈ సినిమాలో ఉంది. కాబట్టి ఈ సినిమాలో మెసేజ్ ఉంది, డ్యాన్స్ ఉంది, ఫైట్లు ఉన్నాయి, పాటలు ఉన్నాయి. ఇప్పుడే చెప్పాను కదా ఈ తండేలు సినిమా నేను ఎన్నిసార్లు చెప్పాలి. ఇది 10,000 కోట్లు వచ్చే సినిమా. ఎవరు బయట ఏందన్నా ఇది అన్నీ ఒక చూడు ఇప్పుడు కానీ ఏందన్నా మళ్ళీ చెప్పు. ఆపద్దా నాలంటోడు ఏముందన్నా, నాలంటోడు రివ్యూ చెప్పిన మాత్రం సినిమా ఆడదా ఎన్ని వేస్ట్. సినిమా బాగుంటే ఆటోమేటిక్గా ఆడేస్తుంది అంతే. సినిమా బాగుండాలి. ఇప్పుడు నేను చెప్పినంత మాత్రం సినిమా ఆడుతుందని గ్యారంటీలే. ఇప్పుడు ఓడి కూడా అంటాడు నాగ చైతన్య నాకు ఇంత డబ్బులు ఇచ్చాడు, నేను నాగ చైతన్య పెద్ద ఫ్యాన్ని, నాగార్జున ఫ్యామిలీ, నేను నాగార్జున ఫ్యామిలీ మొత్తాన్ని ఫ్యాన్ని, నేను ఇంత ఆదాయం పొందా. అదే నేను సాయి పల్లవి కూడా ఫ్యాన్ని, సాయి పల్లవి ఫ్యాన్స్కి నేను యూత్ ప్రెసిడెంట్ని, నాగార్జున నేను యూత్ ప్రెసిడెంట్ని అని రకరకాలుగా అంటారు. కానీ ఎంతమంది ప్రెసిడెంట్లు, ఎంతమంది ఫ్యాన్స్ ఉన్నా వేస్టే. సినిమా బాగలేకపోతే ఎవడు చూడడం. పెద్ద పెద్ద సినిమాలో హీరోలు పోయినాయి. కాబట్టి ఏంటంటే ఇక్కడ అవును చేస్తున్నా, దానికోసం చేస్తున్నా ఇదంతా. నేనే సినిమా హీరో అవుదాం అనుకుంటా. దేనికి? తండేలు సినిమాకే. సినిమా బాగుంటే ఆటోమేటిక్గా ఏదైనా వస్తుంది.
ఆస్కర్ రాంది ఏమో 1,00,000 కోట్లు రావచ్చేమో, ఎవరికని తెలుసు. నార్మల్ పోతుంటే ఈ ముందు కాబట్టి కొంచెం మంచిగా అవుతుంది. సాయి పల్లవినే బాగా చేస్తుంది. శ్రీలీల నార్మల్ బాగుంటుంది కానీ ఈమె ట్రెడిషనల్గా మంచిగా చేస్తుంది. బాగుంటుంది. ఫస్ట్ టైం కూడా వచ్చింది కదా లవ్ స్టోరీ, మంచిగా ఉంటుంది. అంటే వాళ్ళు ఆల్రెడీ ఒక సినిమా తీశారు కదా లవ్ స్టోరీ, సో దాన్ని మించి ఉంటుంది అనుకోవచ్చు ఈ సినిమా. తప్పకుండా ఉంటుంది. ఓకే, అంటే స్టోరీ రొటీన్ ఉంటుంది అంటున్నారు. ఏం రొటీన్ గా ఉండదు, చూస్తేనే తెలుస్తుంది కదా నార్మల్ ట్రెడిషనల్ లుక్ అట్లా. ఆ డైలాగ్ ఎలా అనిపించింది మేడం? బుద్ధి తల్లి వచ్చేసి బాగుంది. మీరు అంటారా మేడం ఒకసారి మరి? సినిమా నార్మల్ పల్లెటూరు లాగా అట్లా మంచిగా ఉంటది. పాకిస్తాన్ తోని ఫైట్ స్టోరీ ఉంది. పాకిస్తాన్ కూడా అని చెప్పేసి అదే కదా వాళ్ళు ఉన్నది ఇప్పుడు. అవుతుంది, తప్పకుండా అవుతుంది. అంటే ఈ మధ్యన వాళ్ళ తమ్ముడు కూడా అఖిల్ ఫ్లాప్ వచ్చింది. ఈ సినిమా హిట్ అవుతుందా? అవుతుందండి. అంటే లవ్ స్టోరీ హిట్ అవుతుందా? పుష్ప రేంజ్ హిట్ అవుతుందా? అంతేం కాదు కానీ నార్మల్. గేమ్ చేంజర్ లా హిట్ అవుతుందా? గేమ్ చేంజర్ ఏం కాలేదు కదా అసలు. మరి ఎలా ఆడుతుంది? అవుతుంది ఇట్లానే. 100 కోట్లు కొడుతుందా మేడం సినిమా? కొట్టచ్చు. నా చేత లుక్ వైజ్ గా ఎలా ఉన్నారండి? బాగున్నాడు. సాయి పల్లవి ఎలా ఉంది? సాయి పల్లవి ఎట్లా బాగుంటది. మీరు ఎవరి ఫ్యాన్? సాయి పల్లవి. తండేల్ ట్రైలర్ చూసామన్నా. ట్రైలర్ మాత్రం మెరుగా తీశారు. ఇప్పుడు ఈ తండేల్ మూవీ నుంచి మన నాగ చైతన్యకి పెద్ద హిట్ రాబోతుందని చెప్పేసి మనం కంపల్సరీ చెప్పొచ్చు. ఎందుకంటే దాంట్లో ఉన్న విజువల్స్ అయినా సరే, మన లేడీ పవర్ స్టార్ సాయి పల్లవి యాక్టింగ్ అయినా సరే, ఏదైనా సరే. అండ్ దట్టు మేము లైవ్లో చూసాము షూటింగ్ మన అల్లు స్టూడియోలో. సినిమా మాత్రం ఒక రేంజ్లో ఉంటుంది. అండ్ వాళ్ళకున్న ఒక యాస, అంటే వాళ్ళు మాట్లాడే భాష తీరు ఏదైనా సరే. ఇంకా మన లేడీ పవర్ స్టార్ ఒక డైలాగ్ కొడుతుంది ట్రైలర్లో, నువ్వు ఎంత దూరం వెళ్ళినా సరే 7 సముద్రాలు దాటైనా సరే నేను తీసుకొచ్చి ఇక్కడ పడేస్తా అని చెప్పేసి ఒక డైలాగ్ కొడుతుంది. దానికున్న అంటే అట్లా డైలాగ్ కూడా చాలా బాగున్నాయి. అండ్ దాంతోపాటు మన సాయి పల్లవి డ్యాన్స్ ఇంకా మనం చెప్పాల్సిన అవసరం లేదు, ఇచ్చి పడదింగుతుంది. ఇంకా ఏదైనా సరే ఇప్పుడు మన తండేల్ మూవీ గురించి మాట్లాడాలంటే తండేల్ డబుల్ మనీ అండ్ బ్లాక్ బస్టర్ మొత్తం హిట్ అయిపోతుంది సినిమా, ఎక్కడికక్కడ రికార్డ్స్. మరి మన పుష్ప అంతా కాకపోయినా సరే నాగ చైతన్యకు మాత్రం తన కెరియర్లో ఒక బెస్ట్ మూవీగా మిగిలిపోతుంది. కొట్టొచ్చు అన్న, ఫస్ట్ డేనే కంపల్సరీ రావచ్చు 100 కోట్లు. ఎట్లా చూసుకున్నా ఒక 500 crores వరకు అయితే రావచ్చు అన్న సినిమాకి అయితే. అమరన్ సినిమా బ్లాక్ బస్టర్ రియల్ స్టోరీ, తండేల్ కూడా రియల్ స్టోరీనే. బ్లాక్ బస్టర్ అవి అవకాశాలు ఎక్కువ ఉన్నాయి. సాయి పల్లవి ఉంది కంపల్సరీ అవుతుంది అన్న, ఎందుకంటే మన లేడీ పవర్ స్టార్ సాయి పల్లవి గారు ఉన్నారు, అండ్ దాంట్లో మన నాగ చైతన్య గారు ఉన్నారు. సో మనం హిట్ కాదు, బ్లాక్ బస్టర్ కాదు, దానికన్నా మించే అవుతుంది. ఎందుకంటే మనం వరుసగా నాగ చైతన్యకి చాలా ఫ్లాపులు చూస్తున్నాం. అండ్ ఈ సినిమాకి మన అల్లు అరవింద్ గారు, ప్రొడ్యూసర్ గారు, మన డైరెక్టర్ గారు అందరూ చాలా కాన్ఫిడెంట్గా ఉన్నారు. అండ్ మనం చూసుకుంటే కొంచెం మన శ్రీకాకుళం యాసలాగా కొంచెం వాళ్ళ పల్లెటూరు విజువల్స్, ఆ పడవలు అవన్నీ చూస్తుంటే మనకి ఎక్కడో పెద్ద హిట్ కొడుతుందని చెప్పేసి మనం చెప్పుకోవచ్చు. చాలా మంది సాయి పల్లవి ముందు చైతన్య చాలా తక్కువ కనబడతాడు, ఎందుకంటే డాన్స్ యాక్టింగ్ ముందు అంటున్నారు. దానికి ఏం చెప్తారు? డాన్స్ ముందర నాగ చైతన్య కాదు, ఎవరైనా సరే ఆమె డాన్స్ వల్లనే ఆమె లేడీ పవర్ స్టార్ అని చెప్పేసి ఆమెకు పేరు పెట్టారు. ఎందుకంటే ఆమెకున్న క్రేజ్ అలాంటిది. డాన్స్ మాత్రం ఎవరు మ్యాచ్ చేయలేరు, యాక్టింగ్ కూడా ఇరగదీస్తుంది. మనం చాలా సినిమాలు చూసినాం. ఇంతకుముందు వీళ్ళిద్దరు కాంబినేషన్లో సినిమా వచ్చింది కాబట్టి మన వాళ్ళ కాంబినేషన్ ఎలా ఉంటుందంటే ఒక హిట్ పర్ఫార్మెన్స్ లాగానే ఉంటుంది. సో దాని ద్వారా మనం చెప్పుకోవచ్చు. మరే ఉప్పన అంటే పడవ సీన్లో చూసి ఉప్పన అని చెప్పచ్చు, కానీ స్టోరీ మాత్రం కంప్లీట్గా డిఫరెంట్గా ఉందన్న. ఎందుకనంటే చాలామంది చూసే అవకాశాలు ఎందుకు ఎక్కువ ఉన్నాయంటే మన దీని గురించి మన ఇండియా పాకిస్తాన్ వార్ కూడా ఉంటుంది, అంటే ఫైట్ ఉంటుంది, మన వాళ్ళని తీసుకెళ్ళి అక్కడ పెడతారు కాబట్టి. సో దానివల్ల సినిమాకి కొంచెం హై ఛాన్సెస్ ఉన్నాయి హిట్ కావడానికి. నాగ చైతన్య గారికి ఆ యాస సెట్ కాలేదంటున్నారు, దాని మీద మనం ట్రైలర్ చూసి మనము అది వీకేషన్ అని మనం చెప్పుకోవద్దన్న, మొత్తం సినిమా చూడాలి. ఎందుకు పుష్ప సినిమా వచ్చినప్పుడు యావరేజ్ ఉంది, ట్రైలర్ చూసినప్పుడు అది అని చెప్పేసి సొల్లుపుకు మాటలు మస్తు మాట్లాడినారు. ఏదైనా కంప్లీట్గా చూసినప్పుడే మనం మాట్లాడాలి. సో ఆయన ఒక 2-3 లైన్లు చూసి మనం ఆయన జస్టిస్ చేయొద్దు, మొత్తం మూవీ చూసినాక చేయాలి. నాకు తెలిసినంత వరకు అయితే బ్లాక్ బస్టర్ హిట్ అవుతుంది మూవీ మాత్రం. నాగ చైతన్య కెరీర్లో తండేల్ దడేలు అనిపిస్తా అంటున్నారు అందరూ. అల్లు అరవింద్ గారు కానీ, కో ప్రొడ్యూసర్ కానీ, డైరెక్టర్ కానీ
ఎడిటర్ కానీ ప్రతి ఒక్కరు అదే మాట చెప్తున్నారు. మరి ఏమో ఇంతకు ముందు సినిమాల కన్నా బాగుంటుందేమో అనే ఫీలింగ్ ఉంది, కానీ మరి అవార్డులు అంటున్నారు, నేషనల్ అవార్డ్స్ అంటున్నారు. ఆడదాకా అయితే ఇప్పుడున్న పరిస్థితిలో పుష్పరాజు 2 రచ్చరచ్చ చేస్తున్నాడు కదా, సో మళ్ళా కొట్టేది ఆయనే ఉన్నట్టున్నది. కానీ తండ్రి అయితే కెరీర్లో బెస్ట్ మూవీ అయితే కావచ్చు. సో మా యాసని కించపరిస్తే అని కూడా ఏదో గట్టిగా వేసాడు. సో మా యాసనైనా కించపడుతున్నట్టుగా చాలా బాగా అనిపించింది. కానీ వాళ్ళిద్దరి మధ్యన సాయి పల్లవి అండ్ మనోడి మధ్యలో ఉన్న సన్నివేశాలు చూసావా, చాలా అంటే చాలా బాగా అనిపిస్తున్నాయి. నిజంగా చెప్తున్నానుగా, రియల్ ప్రేమికులు ఎవరైతే ఉంటే వాళ్ళకి మాత్రం బాగా టచ్ అయ్యిద్ది. అందరూ కలిసి ఉండొచ్చు, విడిపోయి ఉండొచ్చు, కొంతమంది వేరే పెళ్లి చేసుకుని ఉండొచ్చు. వాళ్ళు మాత్రం చాలా అంటే చాలా బాధపడతారు. గతం గుర్తు చేసుకొని అవసరమైతే పెళ్లి చేసుకోకుండా ఖాళీగా ఉన్నారనుకోండి, ఇప్పుడు వాళ్ళు ఏ పరిస్థితిలో ఉన్నా సరే వెళ్ళి వాళ్ళని కలుసుకోవడానికి ప్రయత్నం చేస్తారు. ఒకవేళ ఎదుటి వ్యక్తికి పెళ్లి అయితే ఏమి చేయలేరు, పెళ్లి కాకుండా ఎవరికి వారికి విడివిడిగా ఉన్నారనుకోండి ఖచ్చితంగా కలిసే సందర్భాలు అయితే కలుస్తాయి. కలిసి వాళ్ళు మళ్ళీ జీవితం కొనసాగించే అంశాలు అయితే నాకైతే అనిపిస్తుంది. ఎందుకంటే వాళ్ళ మధ్యన ఉన్న బాండింగ్ చాలా బాగా అనిపిస్తుంది. వాళ్ళు మాట్లాడుకునే డైలాగ్స్, మాటలు చాలా బాగా అనిపిస్తున్నాయి. ఆ సందర్భంలో జస్ట్ వాళ్ళు మాట్లాడుకునే సందర్భంలో వచ్చే మ్యూజిక్ ఉన్నది చూసారా అన్నట్టు, ఆ టైప్లో అది కొద్దిగా బాగా టచ్ చేస్తుంది, గుచ్చేస్తున్నది. అంటే అంత శ్రీకాకుళం అసెంట్ సాయి పల్లవికి సెట్ కాలేదు అంటున్నారు కదా, మీరేమంటారు? మనోడు నాగ చైతన్య పర్వాలేదు, మంచిగా మాట్లాడినట్టు, కానీ సాయి పల్లవికి అయితే అంత కాలే. వాళ్ళు యాస మాట్లాడితే అసలు మొత్తం రీసౌండ్ వచ్చేస్తుంది, శ్రీకాకుళం యాస రీసౌండ్ వచ్చేస్తుంది. ఎందుకంటే ఇక్కడ చాలా చూస్తాం మేము, నేను కూడా 25-30 నుంచి హైదరాబాద్లో శ్రీకాకుళంలో చాలామంది ఉన్నారు, వింటూ ఉంటాను, మస్తు అనిపించేస్తుంది. ఏమైతే అంత బాగా మాట్లాడిన అనిపించట్లేదు. సినిమాలో అంటే కొంచెం బేస్ వాయిస్ తోటి ఉంటుంది సరే, అటువంటి వాయిస్ ఏమైనా తగిలితే అప్పుడు అనిపిస్తేమో. ఇక నార్మల్ వాయిస్ అంటే నాకైతే ఇప్పటివరకైతే ఈ ట్రైలర్ చూసినంతవరకైతే అంత తగిలినట్టు అనిపించలేదు. మనోడిది అయితే చాలా బాగా చెప్పాడు. కొన్ని పాకిస్తాన్లకు మాట్లాడే సన్నివేశాలు, వాళ్ళకి ఆపోజిట్గా ఒకటి డైలాగ్స్ కూడా చాలా సూట్ అయినట్టు అనిపించింది. అంతకుముందు వచ్చిన చిన్న గ్లిమ్స్లో కూడా జై హిందుస్థాన్ అని, జై భారత్ అని ఒకటైనా అవి కూడా బాగా అనిపించింది. స్టోరీ ఎట్లుంటుంది అనుకుంటున్నారు అసలు? చేపలు పట్టేటోళ్ళు శ్రీకాకుళం నుండి పాకిస్తాన్కి ఎందుకు పోతారు అసలు, ఎట్లుంటుంది అనుకుంటున్నారు? సో పాకిస్తాన్ వాటర్లో మరి అలలకు ఏమైనా కొట్టుకొని పోయి, లేదంటే వీళ్ళకు రూట్ మిస్ అయిపోయి అలా ఏమైనా పోయి ఉండొచ్చు. సో వాళ్ళు పాకిస్తాన్లో పట్టుకపోవటం అంటున్నారు. పాకిస్తాన్లో పట్టుకపోతే మాత్రం చాలా దారుణంగా ఉంటుంది కదా. మన ఇండియన్స్ అంటే వాళ్ళకి చాలా కోపం. సో వాళ్ళకు దొరికి మళ్ళీ ఆ నుంచి తప్పించుకొని రావడం అనేది ఇక రియల్ అడ్వెంచర్ ఉండొచ్చేమో రియల్గా. సో అది ఎంతవరకు నిజమో ఇక సినిమా చూస్తేనే తెలుస్తుంది. చుట్టూ మరి లవ్ స్టోరీ బేస్డ్ పక్క అవుతున్నది, ఎందుకంటే కొన్ని క్లిప్స్ కనబడుతున్నాయి కాబట్టి లవ్ స్టోరీ బేస్డ్ ఉన్నది. సో వీళ్ళు పాకిస్తాన్ బార్డర్లోకి వెళ్ళిపోయి ఆ వాటర్లో పాకిస్తాన్ బార్డర్ తట్టిపోయేసరికి వాళ్ళు వచ్చి పట్టుకొని పోయి, అవునవును ఉన్నది ఖచ్చితంగా అదే వాళ్ళు పట్టుకెళ్ళినప్పుడు దొరికినప్పుడు, సో అక్కడ వాళ్ళు మనని కించపరిచే మాటలు కానీ, వాళ్ళు కొట్టే విధానం కానీ, నువ్వు ఎందుకు వచ్చావు అని అడిగే సందర్భాలు ఉన్నప్పుడు వాళ్ళు కించపరిచి మాట్లాడడం ఉంటుంది కదా, ఏమైనా సీక్రెట్ చెప్పమని. సో అప్పుడు మన దేశభక్తి ఏదో ఒక చేపలు పట్టేవాడు కూడా దేశం మీద ఎంత భక్తి ఉన్నదని ఒక చేపలు పట్టే వ్యక్తి నుంచి కూడా చూపించదలుచుకున్నట్టు కావచ్చు. సో విత్ లవ్ స్టోరీ బ్యాక్డ్రాప్లో దేశభక్తి కూడా ఉన్నట్టుంది. ప్యూర్ అయితే 100% లవ్ స్టోరీ. సో బ్యాక్డ్రాప్లో దేశభక్తి అయితే ఖచ్చితంగా కనబడుతున్నది. సో మంచి సినిమానే రాబోతుంది అనిపిస్తుంది. కానీ కెరీర్లో బెస్ట్ అయితే అంటున్నారు, నేషనల్ అవార్డు కూడా అంటున్నారు. అది ఎంతవరకు అనేది మనం ఇప్పుడే చెప్పలేము, ఎందుకంటే సినిమా చూస్తేనే ఖచ్చితంగా తెలుస్తుంది. అల్లు అరవింద్ గారు అయితే చాలా గట్టి నమ్మకంతో ఉన్నారు. సో ఆడ లేడీ పవన్ కళ్యాణ్ అంటారు కాబట్టి ఆమె పెర్ఫార్మెన్స్ బాగుండొచ్చు. సో మజిలీ తర్వాత అటువంటి క్యూట్ లవ్ స్టోరీ కనబడుతుంది అనే ఫీలింగ్ కూడా నాకు కలిగింది. వీళ్ళిద్దరు జోడీ చూసిన తర్వాత ఆ బీజిఎం కూడా బీజిఎం కూడా చాలా బాగా అనిపించింది. పాటలు కూడా ఇప్పటివరకు వచ్చిన 2-3 పాటలు కూడా చాలా బాగా అనిపించినాయి. ఒకటి జాతర టైప్లో ఒకటి సాంగ్ అనిపించింది, చాలా అంటే చాలా బాగా. అంటే పుష్ప తర్వాత మరొక జాతర లాంటి సాంగ్, ఒక దేవుడికి సంబంధించిన సాంగ్, ఒక భక్తిరసమైన సాంగ్, అంటే చాలా వైబ్రేషన్తో కూడిన సాంగ్, ఎమోషన్తో కూడిన సాంగ్ రాబోతుంది అనే ఫీలింగ్ అయితే కలిగింది. సో నాకు ఆఫ్టర్ లాంగ్ టైం నాగ చైతన్యకి ఈ సినిమా హిట్ ఖచ్చితంగా హిట్ మించి రావచ్చు, బ్లాక్ బస్టర్ దాకేమో, కానీ హిట్ సూపర్ హిట్ అంటాం ఆ రేంజ్లో అయితే ఖచ్చితంగా కొడతాడు. చాలా బాగా అనిపిస్తుంది, ఎందుకంటే అల్లు అరవింద్ గారి ప్రొడక్షన్ కాబట్టి మ్యాక్సిమం వాళ్ళు కవర్ చేస్తారు, సక్సెస్ అవ్వడానికి ట్రై చేస్తారు. సో నాగ చైతన్య 14వ తారీఖు కన్నా ముందు ఒక 1 వీక్ ముందుకే నిజమైన ప్రేమ అంటే ఏందో చూపించబోతున్నాడు. లవర్స్ డే రోజు లైలా అంటూ విశ్వక్సేన అన్న వస్తున్నాడు. లైలా మరి అమ్మాయిలకు నచ్చదో అబ్బాయిలకు నచ్చదో తెలియదు, ఏదో శిల్కలు కోసి చీరలు కట్టిస్తాడు. సో వీళ్ళిద్దరికి పోటీ పడొచ్చేమో చూద్దాం. జై లైలా, జై తండేల్ రాజు. థ్యాంక్ యూ. ట్రైలర్ వచ్చింది కదా, ఎలా అనిపిస్తుంది? నిజంగా మామూలుగా లేదు అసలు. సముద్రంలో వీళ్ళిద్దరు ఉండడము, అసలు లవ్ స్టోరీయా లేకపోతే ఇంకే స్టోరీ ఏమైనా ఉందా అని నాకు అర్థమవుతలేదు. కానీ మేము తలుచుకుంటే అసలు ఒక డైలాగ్ అన్నాడు, మేము తలుచుకుంటే పాకిస్తాన్ అయినా తలగబెట్టేస్తాం అన్నాడు చూడు, అది నెక్స్ట్ లెవెల్. కాకపోతే నాకు సాంగ్ వింటేనేమో లవ్ స్టోరీ అనిపడుతుంది.
ఇంకోటి ఈ టీజర్ చూడంగా ఇంకోటి ఏమని పడుతుందంటే అసలు రాజకీయం నడుస్తుందా లేకపోతే ఇంకోటి ఏమైనా నడుస్తుందా నాకు అర్థం అవ్వట్లేదు ఇందులో. సో లవ్ స్టోరీ ఓవరాల్గా లేకపోతే ఇంకా లోనే ఏముందో నాకు అర్థం అవ్వట్లేదు సినిమా లోపల. సో అట్లా ఇచ్చిండు, సస్పెన్షన్గా ఇచ్చిండు. సో అది అందులోని సాయి పల్లవి డైలాగ్స్ అయినా సరే, సాయి పల్లవి డైలాగ్స్, డ్యాన్స్ నెక్స్ట్ లెవెల్ చేసేసింది ఈసారి అయితే, మామూలు కాదు. బాక్స్ ఆఫీస్ని బద్దలు కొట్టడానికి నాగ చైతన్య వీళ్ళిద్దరు కలిసి బాక్స్ ఆఫీస్ని బద్దలు కొట్టడానికి, రికార్డులు బద్దలు కొట్టడానికి ముందుకు వచ్చిండ్రు. వీళ్ళిద్దరు యాక్టింగ్ చింపేసిండ్రు ఈసారి. సాయి పల్లవి గారు నాగ చైతన్య అయితే మామూలుగా చేయలే అసలు. ఈ యాక్టింగ్గా ఇంకేమని అనుకోవాలన్నా నిజంగా యాక్టింగ్ అయితే చింపేసిండ్రు. డ్యాన్స్ గిట్ట అట్లనే ఉంది. ప్యూర్ లవ్ స్టోరీ అని అంటున్నారు. అదే అసలు రియల్ స్టోరీ అన్నట్లే ఉంది. అసలు లవ్ స్టోరీ లేకపోతే ఇంకో స్టోరీ ఏమైనా ఉందో అర్థం కాలే నాకైతే. అది క్యారెక్టర్ అలాగ అనిపించింది నాగ చైతన్యది. నాగ చైతన్య అయితే క్యారెక్టర్ మామూలుగా కాదు, ఒక చించి పడేసిండు ఈసారి అయితే. సో ఆయన యాక్టింగ్ అయితే చించేసిండు. సాయి పల్లవి గారి గిట నెక్స్ట్ లెవెల్ చించి పడేసింది ఈసారి. లాంగ్వేజ్ స్లాంగ్ ఎట్లా ఉంది? మరి లవ్ స్టోరీ ఉంటుందా లేకపోతే దేశభక్తికి సంబంధించిన? అదే నాకు అర్థం అవ్వట్లేదు. అంటే దేశభక్తి గురించి ఉందా లేకపోతే ఓవరాల్గా లవ్ స్టోరీ ఉందా? లవ్ స్టోరీ నుంచి దేశభక్తిగా మారతాడా అయినా అర్థం అవ్వట్లేదు. సో అది సస్పెన్స్గా పెట్టిండు. సో అది అంటే ఒకటి స్లాంగ్ ఏదైతే ఉందో కొద్దిగా అంటే బాగానే ఉంది. స్లాంగ్ బాగాలేదని కాదు, బాగుంది. కాకపోతే ఓవరాల్గా కరెక్ట్గా స్లాంగ్ ఇచ్చింటే బాగుంటుంది అనుకున్నాను నేను. సాయి పల్లవి గారికి ఆ స్లాంగ్ సెట్ అవ్వలేదు అంటున్నారు. లేదు, అయ్యింది. చాలా యాక్ట్ చేసింది, చాలా మంచిగా. అసలు ఎట్లా అంటే ఎట్లా చెప్పాలనో డైలాగ్ అట్లా చెప్పింది. సో